వావ్, భోజనం చాలా రుచిగా ఉంది. కడుపు నిండిపోయింది నాకు. ఇక నిద్ర వస్తోంది. నేను భోజనం తినేశాను. మిస్ టార్చర్ వచ్చి ఇక గిన్నెలు తోముకుంటుంది. ఇందులో భోజనం ఏమైంది? అది వెళ్లాల్సిన చోటుకి వెళ్ళింది. కానీ ఇది నా భోజనం. ఇలా చూడు, ప్రతి అన్నం మెతుకు మీద తినేవాడి పేరు రాసుంటుందట. అంటే ఇన్ఫాక్ట్ ఇప్పుడే కదా నువ్వు అన్నావు. అదే, ఇంట్లో బోలెడన్ని సామాన్లున్నాయి, భగవంతుడు 2 చేతులు ఇచ్చాడు. అందుకే వెళ్ళి వంట చేసుకుని తిని పడుకో. మీరు చేసింది చాలా పెద్ద తప్పు. చూడు, బహుశా నీకు తెలియదేమో కానీ మంచి ఫుడ్ తిన్న తర్వాత నిద్ర బాగా వస్తుంది నాకు. అందుకే నేను వెళ్ళి పడుకోబోతున్నాను. రేపు ఉదయం ఆఫీస్ కూడా వెళ్ళాలి కదా. గుడ్ నైట్. ఈ ఆలియా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళింది? పైగా తన మొబైల్ ఎందుకు కలవడం లేదు? ఒకవేళ కావాలని ఫోన్ ఆఫ్ చేసి పెట్టిందా? నేను తనకి ఫోన్ చేయకుండా ఉండాలని? ఒక్క నిమిషం, ఒకవేళ తను రాజుగారితో కలిసి ఇంకేమైనా ప్లాన్ చేయడం లేదు కదా? నాకు వాళ్ళ ప్లానింగ్ గురించి తెలియకుండా ఉండాలని తను నన్ను తీసుకెళ్లకుండా వెళ్ళలేదు కదా? లేదు, తను అలా చేయదని అనుకుంటున్నాను. మరైతే ఎక్కడికి వెళ్ళినట్టు? ఓ గాడ్, తను ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసుకురావా, నేను చాలా అలసిపోయాను. అంతగా నువ్వేం చేసావు ఇంతగా అలసిపోవడానికి? ఒక ఇంపార్టెంట్ పని ఉంది, అది చేసి వస్తున్నాను, అందుకే అలసిపోయాను. అలీ, నేను ఈ మధ్య చూస్తున్నాను నువ్వు నాకు చాలా అబద్ధాలు చెప్పడం మొదలు పెట్టేశావు. ఎక్స్క్యూజ్ మీ, నేనేం అబద్ధాలు చెప్పాను నీకు? అబద్ధం చెప్పకపోతే మరి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? ఫోన్ ఎందుకు ఆఫ్ చేసావు? మరి నాకెందుకు చెప్పలేదు నువ్వు? వాట్ ఈస్ రాంగ్ విత్ యూ? నువ్వు ఒక టిపికల్ హౌస్ వైఫ్ లాగా ఎందుకు మాట్లాడుతున్నావు నాతో? ఆయన నేనెందుకు చెప్పాలి నేను ఎక్కడున్నాను, ఎక్కడికి వెళ్ళాను? ఇప్పుడు నేను నీకు రిపోర్ట్ ఇస్తూ ఉండాలా ప్రతి నిమిషం ప్రతి సెకండ్ ఏం చేస్తున్నాను, ఎక్కడికి వెళ్తున్నానని? అవును, ఇంతకు ముందు నాకు అన్ని చెప్పేదానివి కాబట్టి. కానీ ఈ రోజు నేను చెప్పాలని అనుకోవట్లేదు. ఎందుకంటే ఈ రోజు నేను చాలా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళాను. దాని గురించి నేను నీకు చెప్పి ఆ పని జరగకుండా పోవాలని నేను అనుకోవడం లేదు, అందుకే చెప్పట్లేదు. ఏం పని ఆలియా అది? నాకు చెప్పడం వల్ల పాడవుతుంది అంటున్నావు? ఓ పిచ్చిదానో, నువ్వున్నవే ఇది. వావ్, నువ్వు దొంగలించావా? లేదు, ఏలేని వచ్చి దొంగిలించింది. అఫ్ కోర్స్ నేనే దొంగిలించాను. నీకు ఏ మాత్రం ఐడియా లేదు నేను ఎంత కష్టపడి దీన్ని దొంగిలించాను అని. తను ఎంతో కష్టపడాల్సి వచ్చింది, చివరికి నేను దీన్ని దొంగిలించేశాను. అన్నయ్య స్క్రాచ్ మ్యూజిక్ సీడీ ఇది. అంటే రేపు మనకి డబ్బు చేతికొచ్చేస్తుంది? అఫ్ కోర్స్ వచ్చేస్తుంది. ఓ మై గాడ్, థ్యాంక్ యూ సో మచ్ ఆలియా. ఐఎమ్ రియల్లీ సారీ ఆలియా, నేను నీతో ఈ విధంగా మాట్లాడినందుకు. ఓకే ఫైన్, ఇప్పటికైనా కనీసం నాకు కొంచెం మంచినీళ్ళు ఇస్తావా? నాకు చాలా దాహంగా ఉంది. నేను నీకు నీళ్లు కాదు జ్యూస్ తాగిస్తాను. గుడ్ మార్నింగ్. ఆ ఫైల్ ఇవ్వండి. అకౌంట్ డీటెయిల్స్ అన్ని టేబుల్ మీద పెట్టారా? మీరందరూ నా మొహం ఎందుకు చూస్తున్నారు? వెళ్ళి మీ పనులు చేసుకోండి. గుడ్ మార్నింగ్ మ్యామ్. రెస్పెక్ట్ బాగా ఇస్తున్నారు. నేను నీకు ముందే చెప్పాను కదా, నేను ఇక్కడికి నా స్క్రాచ్ మ్యూజిక్ గురించి పనిచేయడానికి వచ్చాను. ఎప్పుడైతే నా పని పూర్తవుతుందో ఆ తర్వాత నేను ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండను, సరేనా? ఆ తర్వాత ఇక్కడ మీ అవసరం కూడా ఉండదు. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఏమైనా చేయండి, కానీ నాకు మాత్రం మీ బెస్ట్ పాటలు ఇవ్వాలి. బెస్ట్? చూస్తుండే ఎంత చెత్త మ్యూజిక్ ఇస్తాను. ఒక్కరు కూడా నా ఆల్బమ్ కొనుక్కోరు. ఎవరైతే కొంటారో వాళ్ళు నీ దగ్గరకు వచ్చి డబ్బులు తిరిగిమ్మని గొడవ చేస్తారు. మీరు నాకు చెత్త పాటల్ని కంపోజ్ చేసిచ్చి నాకు లాస్ చెయ్యాలి అనుకుంటే అది మీ పిచ్చితనం అవుతుంది. ఎందుకంటే నాకు మీ బెస్ట్ పాటలు ఇచ్చేంత వరకు నేను ఆల్బమ్ని లాంచ్ చేసే అవకాశం లేదు. అయినా ఒక రాక్ స్టార్ స్టేటస్ని మెయింటైన్ చేయడానికి ఇది చాలా అవసరం. కంటిన్యూస్గా మీ పాటలు మార్కెట్లోకి వస్తూనే ఉండాలి, అవి హిట్ అవుతూనే ఉండాలి. మేనేజర్? ఎస్ సార్. నిన్న ఒక స్క్రాచ్ మ్యూజిక్ సీడీ పంపించాను కదా, అది ఎక్కడుంది? విచ్ సీడీ సార్? అదే నిన్న ఆలియా ఆఫీస్ తీసుకొచ్చింది కదా. అవును సార్, దాన్ని ఆలియా మేడం తన క్యాబిన్లో పెట్టారు. రండి. నువ్వెందుకు ఇలా నాకు తోకలాగా వెనకాలే తిరుగుతున్నావు? నాకు కేవలం ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం ఇష్టం. ఇరిటేటింగ్ మనుషులు అంటే ఇష్టం ఉండదు. సరే, అయితే మీరే నా వెనక నడవండి. ఎవరైనా నా వెనక తోకలాగా నడుస్తూ ఉంటే నాకు చాలా నచ్చుతుంది.
ఆలియా సీడీ ఎక్కడ పెట్టింది? ఒకవేళ ఆలియా నిన్నే సీడీ దొంగిలించలేదు కదా, మంచిది. తను సీడీ దొంగిలించింది అంటే నేను తనని ఈ రోజే ఎక్స్పోజ్ చేస్తాను. మేనేజర్, ఎస్ సార్. అది ఆలియా సీడీ ఎక్కడ పెట్టిందో నీకు తెలుసా? సారీ సార్, మేడమే స్వయంగా ఆ సీడీని పెట్టారు. నాకు తెలియదు ఆ సీడీ ఎక్కడుందని. ఓకే. ఏమైందన్నయ్య? ఆలియా, నువ్వు రావడం మంచిదైంది. నిన్న నీకు సీడీ ఇచ్చాను కదా, అది ఎక్కడుంది? అయిపోయావా ఆలియా? నా దగ్గర కెమెరా ఉంటే బాగుండేది. అప్పుడు ఈ సీన్ని షూట్ చేసి నేను అమ్మమ్మకి బుల్బుల్కి చూపించేదాన్ని. నాలాగా వాళ్ళు కూడా సంతోషించేవాళ్ళు. ఆలియా, ఎందుకు మౌనంగా ఉన్నావు? ఆ సీడీ ఎక్కడుంది? ఓ మై గాడ్, ఆలియా అయితే నిన్న రాత్రి ఆ సీడీ దొంగలించింది. ఒకవేళ ఆలియా ఇరుక్కుందంటే అప్పుడు తనతో పాటు నేను కూడా ఇరుక్కుపోతాను. అప్పుడు నా పెళ్లి సంగతి ఏమవుతుంది? ఆలియా, నిన్నే అడుగుతున్నాను, ఆ సీడీ ఎక్కడుంది? నేను నీకు చెప్పాను కదా, ఆ సీడీని జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే అది నా ప్రాపర్టీ అని. మరి నువ్వు అంత కేర్లెస్గా ఎలా ఉండగలవు? వెయిట్ ఎ మినిట్. హౌ డేర్ యూ కాల్ మీ కేర్లెస్? అన్నయ్య గురించి అందరికంటే ఎక్కువగా నేనే ఆలోచిస్తూ ఉంటాను. అట్లీస్ట్ నీకంటే బెటరే కదా. పైకి నాటకాలైతే ఆడను, ఎలా ఉండాలో అలాగే ఉంటాను. నౌ లుక్ ఎట్ యూ అట్లీస్ట్ బ్యాక్ ఆఫ్ వేర్ యూ ఆర్. అందుకని మాట్లాడే ముందు 2 సార్లు ఆలోచించి మాట్లాడు. ఇప్పుడు ఆలియా ఎందుకు ఈ కొత్త నాటకం మొదలుపెట్టింది? ఇలాంటి సిచ్యువేషన్లో ఎంత ఎక్కువగా మాట్లాడితే తను అంత ఎక్కువగా ఇరుక్కుంటుంది. అన్నయ్య, ఇర్రెస్పెక్టివ్ మన మధ్య ఇప్పటిదాకా ఇంత జరిగిన తర్వాత కూడా ఎప్పుడు కూడా నేను నీ కెరియర్, నీ మ్యూజిక్, ఇంకా నీ లైఫ్తో నేనెప్పుడూ ఆడుకోలేదు. నువ్వు నేను కేర్లెస్ అని అనుకున్నా పర్వాలేదు, కానీ నేనెప్పుడు నీ గురించి ఆలోచిస్తుంటాను. ఇక నేను ఆ సీడీని చాలా జాగ్రత్తగా ఉంచాను. I'll just get it. సీడీ ఇక్కడే ఉంది అంటే తను సీడీని దొంగలించలేదన్నమాట. అదే నేను అనుకున్నాను. ఆ మాత్రం కూడా ఆలోచించకుండా తను ఇంత పెద్ద పొరపాటు ఎలా చేస్తుంది అని. ఇదిగో అన్నయ్య, నీ సీడీ. నేను దీన్ని చాలా జాగ్రత్తగా ఉంచాను. ఐమ్ సారీ ఆలియా. అదేంటంటే ఈ సీడీ తప్ప నా దగ్గర ఇప్పుడు ఇంకేమీ లేదు. బహుశా అందుకే సీడీ గురించి నేను కాస్త రూడ్ అయిపోయాను. బట్ ఐ అపాలజైజ్. ఐ విష్ ఐ కుడ్ సే నేను హర్ట్ అవ్వలేదు అని, కానీ ఓకే మేనేజర్, ఎస్ సార్. ఈ సీడీని తీసుకెళ్లి ల్యాబ్లో ఇవ్వు. అలాగే స్టూడియో రెడీగా ఉంచమని చెప్పు ల్యాబ్ వాళ్ళకి. నేను వచ్చాక నా ఫైనల్ మిక్స్ చేసిస్తాను. సారీ సార్, స్టూడియో వాళ్ళందరూ ఊరికెళ్లారు. ఎప్పుడొస్తారో ఏమీ తెలీదు. ఆల్రైట్. ఓకే సార్. అంటే దీని అర్థం నేను కొద్ది రోజుల వరకు ఈ సీడీని ఫైనల్ మిక్స్ చేయలేను. సో అలియా, నువ్వు ఒక పని చేయి, నువ్వు ఈ సీడీని నీ దగ్గర పెట్టుకో. ఎందుకంటే నీకంటే ఎక్కువగా ఈ సీడీని ఎవరు జాగ్రత్త చేయలేరు. ఆల్రైట్? ఓ, దట్ మీన్స్ ఐఎమ్ ఫ్రీ నౌ. ఏమైనా పనుందా? నాట్ అట్ ఆల్. ఏమీ లేదా? ఎనీథింగ్? నథింగ్. నేను వెళ్తున్నా లేదా? ఓకే దెన్, థ్యాంక్ యూ. ఓ మై గాడ్, ఇలా ఎలా జరుగుతుంది? ఆ సీడీ మళ్ళీ అక్కడికి ఎలా వెళ్ళింది అసలు? నువ్వు నిజంగా నా సీడీ దొంగలించావా, లేకపోతే నువ్వు నాకు అబద్ధం చెప్పావా? ఆ సీడీ ఏంటి దొంగలించాను. తను నువ్వు? నేను నీకెందుకు అబద్ధం చెప్తాను? ఆఫ్ కోర్స్ నేను ఆ సీడీని దొంగిలించాను. మరైతే అది అక్కడికి ఎలా వెళ్ళింది? నేనే దాన్ని అక్కడ పెట్టాను. తను అయినా నువ్వెందుకు ఇంతగా అనుమానిస్తున్నావు? అసలు ఆ రోజు రాత్రి పెట్టాను నేను, నువ్వు నిద్రపోయిన తర్వాత. తిరిగి పెట్టేశావా? ఒకవేళ తిరిగి పెట్టాలనుకుంటే అసలు ఎందుకు దొంగలించావు? ఒక్క నిమిషం. తెల్లవారితే ఇదంతా జరుగుతుందని నీకు ముందే తెలుసా ఆలియా? నేను అంతర్యామిని కదా, అంతా నాకు ముందే తెలిసిపోతూ ఉంటుంది. ఓ గాడ్, నువ్వు అసలు ఎందుకు ఇలా మాట్లాడుతూ ఉంటావు? నాకు కాస్త ఎందుకో విచిత్రంగా అనిపించింది. ఎప్పుడైతే నేను ఆ సీడీ నా ప్రొడ్యూసర్కి ఇవ్వడం గురించి ఆలోచించానో అప్పుడు నాకు ఎందుకో సరిగ్గా అనిపించలేదు ఆ ప్రొడ్యూసర్ గురించి. అందుకే నేను తిరిగి వెళ్ళి ఆ సీడీని అక్కడే పెట్టేసి వచ్చేసాను. సరిగ్గా పొద్దున్నే ఇదిగో ఇలా జరిగింది. థ్యాంక్ గాడ్ నేను కాస్తలో బతికిపోయాను.
నువ్వైతే బతికిపోయావు. కానీ సీడీ లేకుండా నువ్వు ఆ డీల్ ఎలా చేస్తావు? డీల్ అయితే అవుతుంది తను, డెఫినెట్ గా అవుతుంది. కానీ అంతకంటే ముందు నేను కొన్ని విషయాలు క్లియర్ చేసుకోవాలి. నేను తెలుసుకోవాలి ఆ ప్రొడ్యూసర్ ఎంత జెన్యూన్ అని. ఎందుకంటే స్క్రాచ్ మ్యూజిక్ ని మనం వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళు మనకి డబ్బులు ఇవ్వలేదంటే అప్పుడెలా? అదంతా సరే గాని ఆలియా, వాళ్ళు జెన్యున్ గా ఉన్నారా లేదా అనేది నువ్వు ఎలా తెలుసుకుంటావు చెప్పు? అదే నేను ఆలోచిస్తున్నాను తను. కానీ ఏదో ఒకటి తప్పకుండా ఆలోచిస్తాను. నాకు అంతా తెలిసేంత వరకు నేను ప్రశాంతంగా ఉండే అవకాశమే లేదు. గుడ్. కాసేపు మ్యూజిక్ ఆన్ చేయడేవా? వద్దు, నేను చదువుతున్నాను కదా, చదివేటప్పుడు నాకు ప్రశాంతంగా ఉండాలి. ఎలాంటి సౌండ్ వినకపోతే నాకు బోర్ కొడుతుంది. నువ్వు మ్యూజిక్ ఆన్ చేయి. సైలెంట్ గా ఉంటే మీకు బోర్ కొడుతుందా? అంటే నీ మొహం చూస్తుంటే నాకు బోర్ కొడుతుంది. యూనో, నీతో మ్యూజిక్ లేకుండా కూర్చోవడం ఎలా ఉంటుందో తెలుసా? ఏదో షకీరా షోని వదిలేసి నేను ఫకీర్ షోని చూస్తున్నట్టుంటుంది. ఇవ్వు ఇవ్వు, గిఫ్ట్ గిఫ్ట్ ఇవ్వు. నేను నీకు స్పెషల్ కామెంట్ ఇచ్చాను కదా, గిఫ్ట్ ఇవ్వు. స్పెషల్ కమెంట్ అనేది స్పెషల్ మనుషులకి ఇస్తారు. సరే అయితే నువ్వు ఏదైనా స్పెషల్గా చేసి చూపించు. ఎలాగో నేను చూపిస్తాను. వాచ్ మీ. Watch out guys! My boss is boring! చాలా boring! తెలుస్తారా మీరు? మా boss ని చూడాలనుకుంటున్నారా? ఎప్పుడు చూసినా బుర్ర తింటుంటుంది. Very boring! Oh! దగ్గర కాపు. ఎక్కడికి వెళ్తున్నారు? నరకానికి. ఏ అక్కడికి వస్తావా? మీకు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళండి. ఇంటికి రావడానికి నేను మీకు డబ్బులు ఇవ్వను. అరే నీ డబ్బు నాకేం అవసరం లేదు, నీ దగ్గర ఉంచుకో. నా దగ్గర చాలా ఉంది డబ్బు. నా వల్ల నీ మేకప్ పాడైంది కదా, నువ్వు దానికి వెళ్ళి టచ్అప్ చేయించుకో. నేను ప్రవీణ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. See you later. ఆలియా, నేనేమంటున్నానంటే నువ్వు నీ ప్లాన్ని సడన్ గా చేంజ్ చేసేసావు. ఐ మీన్, ఒకవేళ నువ్వు ఇలా చేంజ్ చేసినందుకు వాళ్ళు నిన్ను వాళ్ళ డబ్బులు తిరిగి ఇచ్చేయమని అడగరు కదా? ముందు ఒకసారి ఆ లేడీని మనకి ఫోన్ చేయనివ్వుతాను. ఆ తర్వాత మనం డిసైడ్ అవ్వచ్చు ఏం చేయాలి ఏం చేయకూడదు అని. ఆ తర్వాత మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? మాకేం చేయాలనిపిస్తే అది చేస్తాం. నువ్వు నీ పని ఎందుకు చేసుకోవడం లేదు? నేనిప్పుడు నా పనే చేస్తున్నాను. అన్నట్టు మేడం నాతో చెప్పారు ఇంట్లో ప్రతి మెంబర్ అవినీతి మీద నిఘా వేసి ఉంచమని. సరేనా? ఒకవేళ ఎవరైనా అటు ఇటుగా ఏమైనా చేస్తే అప్పుడు తిన్నగా ఆవిడకి రిపోర్ట్ ఇవ్వాలి. అర్థమైందా? అన్నట్టు రాత్రి భోజనం కాస్త టైంకి రెడీ చేసేయండి. లేకపోతే మేడంకి భోజనం దొరుకుతుంది కానీ మీరందరూ ఆకలితో పడుకోవాల్సి వస్తుంది. అందరికంటే ముందు వీణ్ణి చంపేయాలనిపిస్తుంది నాకు. మీరిద్దరూ ఒకసారి ఇలా రండి. ఏం మాట్లాడుకుంటున్నారు మీరు ఇప్పుడు? ఏం లేదు, ఏదో ఊరికే. నథింగ్ ఇంపార్టెంట్, గర్ల్స్ టాక్. చూడండి, ఒకవేళ మీరు నాకు ఏమీ చెప్పకుండా ఏదైనా ప్లాన్ వేశారంటే అప్పుడు నేను మీ వైపు అస్సలు నిలబడను, అస్సలు హెల్ప్ చేయను. ఎందుకంటే మీరెదురో చేసే పిచ్చి పనులకు ఫలితం నేను అనుభవించలేను కాబట్టి. మేము అలాంటివేం ప్లాన్ చేయడం లేదు రాజన్నయ్య. నువ్వు ఇప్పుడు అలాగే అంటావు కానీ తర్వాత ఏడుస్తూ నా దగ్గరకు వస్తావు. అప్పుడు నేను ఎలాంటి హెల్ప్ చేయలేని చెప్తున్నాను. ఎందుకే నువ్వు ఇప్పుడు మాకు ఏం హెల్ప్ చేస్తున్నావు రాజన్నయ్య? ఇప్పుడు నువ్వు నీ ఫ్రస్ట్రేషన్ ని మా మీద చూపిస్తున్నావు చూడు. దాన్ని బట్టి మాకొకటే అర్థమవుతుంది. ఇప్పుడు నీకు మా మీద కాదు నీ మీద కోపంగా ఉంది. ఎందుకంటే నువ్వు స్వయంగా ఇంతవరకు ఆ ప్రజ్ఞాన్ని ఏమీ చేయలేకపోతున్నావు కాబట్టి. ఒకవేళ ఇలాగే నడుస్తూ ఉంటే రాజన్నయ్య నాకేమనిపిస్తుందంటే నువ్వేవీ చేయలేవేమో అని. నువ్వు మా దగ్గర యాటిట్యూడ్ చూపిస్తున్నావు కదా, దానివల్ల ఏమీ జరగదు. అంటుంటావు కదా పేషెన్స్ ఉండాలి, ఇలా చేయాలి అలా చేయాలని. ఇట్స్ నాట్ గోయింగ్ టు వర్క్. ఇన్ఫాక్ట్ నువ్వు నీ పని మీద ఎందుకు ఫోకస్ చేయడం లేదు చెప్పు? కాన్సన్ట్రేట్ ఆన్ ద లీగాలిటీస్. ఎందుకంటే ఒకవేళ నువ్వు అలా చేయలేదంటే మనకి తిరిగి ఏది కూడా దక్కదేమో అని నాకు అనిపిస్తుంది రాజన్నయ్య. మీ ఇద్దరికి ప్రతి విషయంలో చాలా తొందరపాటు ఉంటుంది చూసారా? దానివల్లే మనం ఇంతవరకు ఏమీ చేయలేకపోయాం. ప్రజ్ఞ లాంటి ఒక పార్ట్నర్ నా దగ్గర ఉండుంటే ఈ పాటికి అన్ని పనులు పూర్తయిపోయి ఉండేవి. నెమ్మదిగా వెళ్తున్నాను కానీ సరైన దారిలోనే వెళ్తున్నాను. మీరు ఒక విషయం గుర్తుంచుకోండి, తాబేలు ఎప్పుడు మెల్లగానే వెళ్తుంది కానీ ఎప్పుడు లాస్ట్లో అదే గెలుస్తుంది. అలియా,
ఇప్పటికీ టైం ఉంది, చెప్పండి ఏం ప్లాన్ చేస్తున్నారు? లేకపోతే తర్వాత బాధపడతారు, అప్పుడు నేను మీకు హెల్ప్ చేయలేని చెప్తున్నాను. మీరు చేసింది మీకు తిరిగి వస్తుంది. ఇతను అసలు మన గురించి ఏమనుకుంటున్నాడు? ఇలా వస్తాడు, నోటుకొచ్చినట్టు మాట్లాడి వెళ్ళిపోతాడు. ఏమైనా తీసుకుంటావా? ఏం కావాలి చెప్పు. తాగుతాను. వద్దవి, నువ్వు డ్రింక్ చేయొద్దు. ఇంతకు ముందు ఏం జరిగిందో నీకు గుర్తుందిగా? నువ్వు ఎంత ఎక్కువ తాగావంటే నేను నిన్ను ఇంటి దగ్గర దించి రావాల్సి వచ్చింది, నీ గది వరకు. ఇలా చూడు ప్రవీణ్, అప్పుడంటే నువ్వు నా పక్కన లేవు, నేను ఒంటరిగా ఉన్నాను. ఈ రోజు నువ్వు ఉన్నావు కదా నా పక్కన, లెక్క ప్రకారమే తాగుతాను. అభి, నేను చెప్పేది అర్థం చేసుకుని నువ్వు అసలు డ్రింక్ తాగకుండా ఉంటే ఏం జరుగుతుంది? అర్థమైంది నాకు. ఈ రోజు నా దగ్గర డబ్బు లేదు కదా, అందుకనే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు నాతో. నీ డ్రామా పూర్తయిందా? నాటకాలు వేస్తున్నావు, ఉండి తీసుకొస్తాను. ఇదిగో. Cheers. వద్దబి, యాక్చువల్లీ నేను ఈరోజు తాగలేను. అలాగా, నువ్వు నాతో తాగించాలని అనుకుంటున్నావు, ఎందుకంటే తర్వాత నన్ను చూసి నవ్వుకోవడానికి. నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు? నేను ఎప్పుడైనా నిన్ను చూసి నవ్వానా? ఏమో ఈసారి ఫస్ట్ టైం ఉండొచ్చు. అభి, నువ్వు చూడు, యాక్చువల్లీ దీనికి ఒక రీజన్ ఉంది అభి. నేను ఎప్పుడు కూడా తాగలేను, ఎందుకంటే నేను బుల్బుల్కి ప్రామిస్ చేశాను. ఓ, ప్రేమ కోసం చేసిన ప్రమాణం, సో రొమాంటిక్. కానీ ఈరోజు నువ్వు నాతో పాటు తాగాల్సిందే ప్రవీణ్. కమాన్. అది కాదు అభి. Cheers. కమాన్. నువ్వు స్టార్ట్ చేయి, నేను నీకు కంపెనీ ఇస్తాను. నీకు తెలుసా, ఇది లోపలికి వెళ్ళగానే మొత్తం అంతా ఎంతో తేలిగ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంకొకటి, ఐ వాంట్ ఫీల్ లైట్. అన్నట్టు నిజం చెప్పిన ప్రవీణ్, చాలా తేడా ఉంది. ఆ ఫుగ్గి విషయం అంటే పూర్తిగా వేరు, కానీ ఈ ప్రజ్ఞ తన 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 మొహం మాత్రమే కలుస్తుంది నా ఫుగ్గితో. కేవలం మొహం కలిస్తే సరిపోతుందా చెప్పు? మనస్సు బాగుండడం ముఖ్యం. నీకు తెలుసా, నా ఫుగ్గి ఉంది కదా, కళ్ళలోకి చూసి మనసులో ఏముందో తెలుసుకునేది. కానీ ప్రజ్ఞ ఏమని చెప్పను, తనకెవరి కళ్ళలో అయినా బాధ కనిపించినా సరే అప్పుడు కూడా తనకి ఎలాంటి ఫీలింగ్ కలగదు. నీకు తెలుసా, ప్రేమించేవాళ్ళు చాలామంది దొరుకుతారు, కానీ ప్రేమించడం నేర్పించేవాళ్ళు దొరకడం చాలా తక్కువ మంది జరుగుతుంది. ప్రవీణ్, ఫుగ్గి నాకు ప్రేమించడం ఎలా అనేది నేర్పించింది. ప్రవీణ్, ప్రతి ఒక్కరూ నన్ను వదిలి వెళ్ళిపోతున్నారు. ముందు నా ఫుగ్గి వెళ్ళిపోయింది, తర్వాత నా డబ్బు పోయింది, ఇప్పుడు నా నవ్వు పోతుంది. ప్రవీణ్ చూడు, నువ్వు నా ఫ్రెండ్వి కదా, అందుకే నువ్వు మాత్రం నన్ను వదిలి వెళ్ళొద్దు. చెప్తున్నాను చూడు, నీకు ఎప్పటికీ వెళ్ళను. ప్రజ్ఞ వదిన, నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు? అభి బాధ నీకు ఎందుకు కనిపించట్లేదు? నీకు తన ప్రేమ కనిపించట్లేదా? అక్క, ఏమైంది? ఇంత అర్జెంట్గా ఎందుకు పిలిచా? అంత బానే ఉంది కదా. నేను భయపడిపోయాను. ఏం జరిగింది? అమ్మమ్మ, అది ఈరోజు ఆఫీస్లో ఆలియా దొంగతనం దొరికిపోనే లేదు. తను సీడీని దొంగిలించుంటుందని నేను అనుకున్నానమ్మమ్మ, కానీ తను సీడీని దొంగిలించలేదు. ఇది కూడా తన ప్లానింగ్ లో ఒక భాగం అని నాకు అనిపిస్తుందక్క. యు నో, ఆలియా ఇస్ వెరీ స్మార్ట్. యు కాంట్ రియల్లీ ట్రస్ట్ హర్. నువ్వు ఒక పని చెయ్. ఆ ప్రొడ్యూసర్కి సెక్రటరీ అని చెప్పి నువ్వు ఒకసారి ఆలియాతో మాట్లాడు. అసలు తన మైండ్లో ఏం ఆలోచిస్తుందో ఏంటో నువ్వు తెలుసుకోవాలి. ఆ అమ్మమ్మ, నేను లాస్ట్ టైం తనకి ఫోన్ చేసినప్పుడు అప్పుడు తను నాతో ఏమని చెప్పిందంటే, తను ఆయన లేటెస్ట్ పాటల స్క్రాచ్ కోసం వెయిట్ చేస్తోందని. నిజానికి ఆయన లేటెస్ట్ పాటల స్క్రాచ్ అయితే ఆయన తయారు చేసి ఇచ్చేశారు. అసలు తన మైండ్లో ఏం నడుస్తోందో, ఎందుకు అబద్ధం చెప్తుందో తెలియదు. అక్క, నువ్వు తనకి ఫోన్ చేయకుండా ఉండడమే మంచిది. అట్లీస్ట్ ఈ రోజైనా చేయకు. ఎందుకంటే ఒకవేళ మనం ఈ రోజు తనకి ఫోన్ చేస్తే తను ఏదో ఒకటి ప్లాన్ చేస్తుంది. అందుకే మనం ఆలియాతో రేపు ఉదయం మాట్లాడడమే బెటర్ అనిపిస్తుంది. మనం తనతో ఇలా కూడా చెప్పొచ్చు, ఒకవేళ తను మనకి స్క్రాచ్ మ్యూజిక్ ఇవ్వకుండా ఇంతే ఎక్కువ టైం తీసుకుంటే గనక మనం వేరే సింగర్ నుండి స్క్రాచ్ తీసుకుంటామని. అండ్ ఐ నో ఆలియా, తను చాలా ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతుంది. అండ్ ఐఎమ్ ష్యూర్ అప్పుడు తను ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తుంది. నిజమే, సరిగ్గానే చెప్పింది తను. మనం ఇలా చేస్తేనే మంచిది. బుల్బుల్ సరిగ్గానే చెప్పింది. మనం ఈరోజు తనకి ఫోన్ చేయకుండా ఉంటేనే మంచిది.
అప్పుడే మనకి తెలుస్తుంది తను ఏం ఆలోచిస్తుందో అని. ఆలియా చెప్పొచ్చు కదా, ఏం ఆలోచించావు నువ్వు? నెమ్మదిగా మాట్లాడు. ఏంటి? ఉఫ్, నెమ్మదిగా మాట్లాడమంటున్నాను. ఎందుకంటే మనం చెప్పలేం కదా, ఇంత గట్టిగా మాట్లాడినప్పుడు ఎవరైనా శత్రువులు ఇట్నుంచి వెళ్లే అవకాశం ఉంటుంది. అప్పుడు రాజన్న కూడా మనకి ఎనిమి అవుతాడు. నెమ్మదిగా మాట్లాడు. ఓ, నాకు చెప్పాలియా, ఏం ఆలోచించావు నువ్వు? ఇప్పుడు ఆలోచించడానికి ఏం లేదు, చేయడం ఒకటే మిగిలింది. తను ఈ రోజు రాత్రి ఆఫీస్కి వెళ్ళి ఆ సీడీని దొంగతనం చేస్తాను. అదేంటంటే కొద్ది రోజులందరికీ సెలవు కదా, అన్నయ్య ఆ సీడీ గురించి ఎవరిని అడగడు. అలాగే అంతవరకు నాకు కొంత టైం దొరుకుతుంది. నేను ఆ సీడీని డూప్లికేట్ కాపీ తయారు చేస్తాను, ఆ తర్వాత ఆ లేడీకి ఇచ్చేస్తాను. ప్లాన్ అయితే చాలా బాగుంది, ఆల్ ది బెస్ట్. కానీ దానికంటే ముందు నేను ఆ లేడీ ఫోన్ కోసం వెయిట్ చేస్తూ ఉండాలి. అదేంటంటే నేను సీడీని ఎక్కువ టైం నా దగ్గరే పెట్టుకోవడం కుదరదు కదా, దొరికిపోతానేమో అనే భయం నాకుంటుంది. యు నో, ఇట్స్ నాట్ సేఫ్. సో ఒక పని చేస్తాను, ఆ లేడీ ఫోన్ ఎప్పుడు చేస్తుందో నేను అప్పుడే దొంగతనం చేస్తాను. ఎందుకంటే దాన్ని కలిసే ముందు నేను వెళ్ళి సీడీ తీసుకొస్తాను, అప్పుడు వెంటనే దాన్ని ఆ లేడీకి చేయొచ్చు కదా. సో మై హెడేక్ విల్ బి ఓవర్. మరి ఆలియా, ఒకవేళ ఆ లేడీ నీకు ఫోన్ చేయలేదు అంటే? తను ఖచ్చితంగా ఫోన్ చేస్తుంటాను. అదేంటంటే బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చే వాళ్ళు ఉంటారు చూసావా, వాళ్ళు చాలా డెస్పరేట్ గా ఉంటారు. వాళ్ళకి చాలా తొందరగా ఉంటుంది ఈ డీల్ని కంప్లీట్ చేసుకోవాలని. ఇక నేను భగవంతుని ప్రే చేయాలి మనకి వాళ్ళ దగ్గర నుంచి త్వరగా ఫోన్ రావాలని. ఇంతకు ముందు నాకు అనుమానంగా ఉండేది, కానీ ఇప్పుడు నాకు నమ్మకం కలిగింది. ఏం నమ్మకం కలిగింది? అదే నువ్వు ఏదైతే చేస్తున్నావో నేనేం చేశాను ఇప్పుడు? ఇంకా నువ్వు డిఫెండ్ చేసుకుంటున్నావా? నిన్ను నువ్వు ఎంతగా డిఫెండ్ చేసుకోవాలనుకుంటే అంతగా చేసుకో, కానీ నేను మాత్రం నీ వికెట్ని పడేసే తీరుతాను.